చెప్పాలి, పరిష్కారం చేయాలి, సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి, చేయాలి, సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి, పరిష్కారం చేసే వరకు పోరాడతాం. పరిష్కారం చేయాలి, సమస్య వెంటనే పరిష్కారం చేయాలి, అంకిత భావంతో నీరు అందించాలి. 5 నెలలుగా నీరు లేక ఇబ్బంది పడుతున్నట్టు మహిళలు మంత్రి గారు సమాధానం చెప్పాలి. తాగునీటి సమస్య పరిష్కారం చేయాలి, సమస్య పరిష్కారం చేసే వరకు పోరాడతాం. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెట్ట మండలం గురువునేడుపేట పంచాయతీ. ఇక్కడ గొలుగు వలస దాదాపు దళితులు గిరిజనులు ఉన్నటువంటి పేదలు దాదాపు 300 కుటుంబాలు పైగా ఉన్నారు. ఈ కుటుంబాలకు సంబంధించి 5 నెలల బట్టి త్రాగునీటి లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా విన్నవించుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. నిజంగా పశువులకి నీరు లేదు, మనుషులు తాగడానికి నీరు లేదు, తీవ్రమైనటువంటి కష్టాలు పడుతున్నారు మహిళలు. వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని, మౌలిక సదుపాయాలు పడిన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినా ఇక్కడ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండడం సరైనది కాదు. అందుకోసమనే వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి. గౌరవ మంత్రి సంజయ్ రాయ్ గారు ప్రత్యేకంగా దళితులు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి మౌలిక సదుపాయాలు ప్రత్యేకించి త్రాగునీటి సమస్య పైన శ్రద్ధ పెట్టాలి. త్రాగునీటి సమస్య ఎక్కడ ఉందో అక్కడ పరిష్కారం కోసం కృషి చేయాలి, అక్కడ రావాలి. ఈరోజు వినతి పత్రం ఇవ్వాలని మేము వచ్చాం, అనుకోకుండా మంత్రి గారు వస్తారని తెలిసింది. వినతి పత్రం